స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 6లోకి వచ్చేసాం మనము. ఉట్టిగా నేను క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళడం ద్వారా జరిగేటువంటి లాభం చాలా తక్కువగా ఉంటుంది మీకు. కాబట్టి ఏ పద్ధతిలో చెప్తే వ్యూవర్స్కు ఎక్కువ అర్థమయ్యి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారని చాలాసేపు ఆలోచించిన తర్వాత నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటిదంటే, నేను మీతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా, మీరు నాతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా కనుక క్లాసెస్ ఉంటే అప్పుడు ఎక్కువగా మీకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఇందులో ఏం చేశానంటే, నేను ఆబ్జెక్టివ్ టైప్లో ఇచ్చాను. రైట్ అంటే నేను తెలుగులో సెంటెన్స్ ఇచ్చాను, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అనేటువంటిది ఆప్షన్స్ ఇచ్చాను. సో నేను క్వశ్చన్ చదివిన తర్వాత ఒక 5 సెకండ్స్ నేను ఆగుతాను ఆప్షన్స్ చదివి. ఆలోపు మీ యొక్క ఆన్సర్ను మీరు ఇమాజిన్ చేసి దాన్ని కామెంట్లో పంపిస్తే ప్రతి ప్రశ్నకు మీరు ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుంది. సో ఒకసారి ఈ మోడల్లో ఈ వీడియో చూద్దాము. సెట్ అయితే నెక్స్ట్ నుంచి అలానే ప్లాన్ చేసేసుకుందాం. మీ యొక్క సలహాలు సూచనలు కూడా తప్పకుండా తెలియచేయగలరు. సో ఒకసారి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోయేటువంటి క్లాస్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేశాం కదా 5. క్లాస్ 5లో ఉన్నటువంటి అంశాలనే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము. రైట్, గమనించండి. అది మీ ఇష్టం అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఆప్షన్స్: ఏ, ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. బి, ఇట్స్ అప్ టు యూ. ఇంగ్లీష్లో ఎలా చెప్తాం మనం అది మీ ఇష్టం అని? ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ అని అంటామా? ఇట్స్ అప్ టు యూ అని చెప్తామా? సో ఏం చెప్తామనేది కామెంట్లో జస్ట్ ఏ అయితేనేమో ఏ అని టైప్ చేయండి, బి అయితే బి అని టైప్ చేయండి. ఆప్షన్కు సంబంధించి ఏనా బీనా మాత్రమే టైప్ చేయండి. మొత్తం సెంటెన్స్ ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏమంటామంటే మనము ఇట్స్ అప్ టు యూ అని చెప్తాము. రైట్. రెండవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ కూడా రాయండి ఆన్సర్ రాసేటప్పుడు. ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై, లెట్స్ మేక్ ఇట్ ఏ ట్రై. లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అంటామా? లెట్స్ మేక్ ఇట్ ఏ ట్రై అంటామా? ఒకసారి ప్రయత్నించి చూద్దామంటే లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తాం. లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తాం. నేను మనసు మార్చుకున్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నేను మనసు మార్చుకున్నాను అని. ఐ చేంజ్డ్ మై థాట్, ఐ చేంజ్డ్ మై మైండ్. ఐ చేంజ్డ్ మై థాట్, ఐ చేంజ్డ్ మై మైండ్. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్. ఏమని చెప్తామంటే, నేను మనసు మార్చుకున్నాను, ఐ చేంజ్డ్ మై మైండ్, ఐ చేంజ్డ్ మై మైండ్. టచ్లో ఉండండి అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? కీప్ ఇన్ టచ్, కీప్ ఆన్ టచ్. కీప్ ఇన్ టచ్, కీప్ ఆన్ టచ్. ప్లీజ్ టైప్ యువర్ ఆప్షన్. టచ్లో ఉండండి అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? కీప్ ఇన్ టచ్ అని చెప్తాం. టచ్లో ఉండండి, కీప్ ఇన్ టచ్. మీ ఉద్దేశం ఏమిటి? మీ ఉద్దేశం ఏమిటి? వాట్ డూ యూ సే? వాట్ డూ యూ మీన్? వాట్ డూ యూ సే? వాట్ డూ యూ మీన్?
మీ ఉద్దేశం ఏమిటి అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? వాట్ డూ యూ మీన్ అని చెప్తాం. మీ ఉద్దేశం ఏమిటి? వాట్ డూ యూ మీన్? తొందరపడకండి, తొందరపడకండి అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? టేక్ యువర్ ఓన్ టైమ్, టేక్ యువర్ టైమ్, టేక్ యువర్ ఓన్ టైమ్, టేక్ యువర్ టైమ్. మీ సమాధానాన్ని టైప్ చేయగలరు. టేక్ యువర్ టైం, తొందరపడకండి అంటే టేక్ యువర్ టైం అని చెప్తాం. తొందరపడకండి, టేక్ యువర్ టైం. దాని గురించి ఆందోళన పడకండి, దాని గురించి ఆందోళన పడకండి అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? డోంట్ వరీ ఫర్ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఇట్, డోంట్ వరీ ఫర్ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్. దాని గురించి ఆందోళన పడకండి అని చెప్పేటప్పుడు డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్తాం. దాని గురించి ఆందోళన పడకండి అంటే ఇంగ్లీష్లో డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్తాం. నేను దాన్ని చూసుకుంటాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, I will take care about it, I will take care of it, I will take care of it. నేను దాన్ని చూసుకుంటానంటే I will take care of it, I will take care of it. అది పెద్ద విషయం కాదు, అది పెద్ద విషయం కాదు. It's not a big matter, it's not a big deal, it's not a big matter, it's not a big deal. ఏమనుకుంటున్నారు ఆన్సర్? ఏమై ఉండొచ్చు ఆన్సర్? టైప్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అది పెద్ద విషయం కాదు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నాకు ఖచ్చితంగా తెలియదు అంటే నాకు పక్కాగా తెలియదు, అసలు దాని గురించి తెలియదు అని చెప్పేటప్పుడు ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ నాట్ షూర్లీ ఏం చెప్తాం? సో ఏమని చెప్తామంటే నాకు ఖచ్చితంగా తెలియదు అంటే ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ షూర్ అని చెప్తాం. నన్ను ఆలోచించనివ్వండి, నన్ను ఆలోచించనివ్వండి అని ఎలా చెప్తాం ఇంగ్లీష్లో? లెట్ మీ టు థింక్, లెట్ మీ థింక్. మీరు ఆన్సర్ టైప్ చేసేలోపు ఇక్కడ గమనించండి, ఇంకొక లాజిక్ చెప్తాను. నివ్వండి అని గనక చెప్పాల్సి వచ్చినప్పుడు మనం లెట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకొని ఉన్నాం. నివ్వండి అనే అర్థం వచ్చేలా, చెప్పనివ్వండి, ఆలోచించనివ్వండి, వెళ్ళనివ్వండి అలా వస్తే కంపల్సరీ అక్కడ లెట్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. లెట్ తోటి సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. సో నన్ను ఆలోచించనివ్వండి అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నన్ను ఆలోచించనివ్వండి, లెట్ మీ థింక్. నన్ను ఆలోచించనివ్వండి, లెట్ మీ థింక్. నాకు అసలు తెలియదు, ఐ హ్యావ్ నో ఐడియా, ఐ హ్యావ్ నో యాన్ ఐడియా. నాకు అసలు తెలియదు ఏం చెప్తాం? ఐ హ్యావ్ నో ఐడియా. ఏమి జరుగుతుంది? వాట్స్ గోయింగ్ అహెడ్, వాట్స్ గోయింగ్ ఆన్. వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్తాం. ఏం జరుగుతుంది? వాట్స్ గోయింగ్ ఆన్. ఏమైంది? వాట్ హ్యాపెన్, వాట్ డిడ్ హ్యాపెన్. ఏమైందంటే ఇంగ్లీష్లో ఎలా చెప్తాం?
వాట్ హ్యాపెండ్ అని చెప్తాం. పర్వాలేదు, నెవర్ మైండ్, నెవర్ వరీ. నెవర్ మైండ్, నెవర్ వరీ. నెవర్ మైండ్. దాని గురించి మర్చిపోండి అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఫర్గెట్ అబౌట్ ఇట్. ఫర్గెట్ ఇట్ అబౌట్, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఆన్సర్ ఏమై ఉంటుంది? ఎలా చెప్తాం? దాని గురించి మర్చిపోండి అంటే ఎలా చెప్తామంటే ఫర్గెట్ అబౌట్ ఇట్. నాకు అలా అనిపించడం లేదు అని ఎలా చెప్తాం? ఐ డోంట్ ఫీల్ సో, ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ ఫీల్ సో, ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో అని చెప్తాం. నాకు అలా అనిపించడం లేదు అంటే ఐ డోంట్ థింక్ సో. అది వినడానికి బాగుంది. దట్ సౌండ్స్ వెల్, దట్ సౌండ్స్ గుడ్. అది వినడానికి బాగుందంటే ఏం చెప్తాం? అది వినడానికి బాగుందంటే ఏం చెప్తామంటే దట్ సౌండ్స్ గుడ్. నేను దారిలో ఉన్నాను. ఐఎమ్ ఆన్ ద వే, ఐఎమ్ ఇన్ ద వే. ఇక్కడ నేను దారిలో ఉన్నాను అన్నప్పుడు ఐఎమ్ ఆన్ ద వే అనాలి తప్ప ఐఎమ్ ఇన్ ద వే అని చెప్పకూడదు. సో ఇలా చెప్పకూడదు. ఐఎమ్ ఆన్ ద వే అని మాత్రమే చెప్పాలి. ప్రయత్నం ఆపకండి, ప్రయత్నం ఆపకండి. డోంట్ గివ్ అవే, డోంట్ గివ్ ఇట్, గివ్ అప్. డోంట్ గివ్ అవే, డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్ అని చెప్తాం. ప్రయత్నం ఆపకండి అంటే డోంట్ గివ్ అప్. జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్లీ, బీ కేర్ఫుల్. ఆన్సర్ ఏమై ఉంటుంది? బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ముందుకు సాగండి. ఓకే అన్నప్పుడు ఏం చెప్తాం? గో అహెడ్, గో ఫార్వర్డ్. ఆన్సర్ ఏమై ఉంటుంది? ఎలా చెప్తాం? ముందుకు సాగండి అంటే గో అహెడ్. ముందుకు సాగండి, గో అహెడ్. మీరు ముందుకు వెళ్ళండి అన్నప్పుడు బిఫోర్ యూ, ఆఫ్టర్ యూ. ఆఫ్టర్ యూ అని చెప్పాలి. మీరు ముందుకు వెళ్ళండి అంటే ఆఫ్టర్ యూ. నేను సరదాగా అంటున్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐఎమ్ జస్ట్ కిడింగ్, ఐఎమ్ జస్ట్ జోకింగ్లీ. నేను సరదాగా అంటున్నానంటే ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం మీకు ఏమనిపిస్తుంది అంటే బాగుందా బాగాలేదా కూడా కామెంట్ చేయగలరు. అంటే ఇంటరాక్టివ్గా ఉట్టిగా నేను క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళడం కాకుండా ఈ విధంగా మీ ద్వారా
దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అనేటువంటిది ప్రాక్టీస్ చేయించుకుంటూ వెళ్తే బాగుందా లేదా అనేటువంటిది కామెంట్ చేయగలరు. అంతే చాలు ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? దట్స్ ఎనఫ్, దట్స్ టూ ఎనఫ్. దట్స్ ఎనఫ్. ఎందుకు కాదు? వై డోంట్, వై నాట్. ఆన్సర్ ఏమై ఉంటుంది అంటే ఎలా చెప్పొచ్చు? ఎందుకు కాదు అని ఎలా చెప్పొచ్చు? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా అనుకోమాకండి, అంటే ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయడం. జస్ట్ అలా అయితే మీతో ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా ఉంటుందనే ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది. సో ఎందుకు కాదు అంటే వై నాట్. ఎలాంటి సమస్య లేదు అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నో వరీ, నో వరీస్. నో వరీస్. ఇదిగో తీసుకోండి అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హియర్ యు గో, హియర్ యు కమ్. హియర్ యు గో. నేను మళ్ళీ మీకు చెప్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇందులో ఏ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అనేటువంటిది కామెంట్ చేయగలరు. నేను మళ్ళీ మీకు చెప్తాను. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. రైట్. సో ఇది ఈరోజు క్లాసుకు సంబంధించినటువంటి అంశం. ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ పీడిఎఫ్ని నేను ప్రొవైడ్ చేస్తాను. నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి దీన్ని డౌన్లోడ్ చేసుకోగలరు. రైట్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు మరియు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. Thank you so much.